దేశంలోని అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో మంగళవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. BIS గవర్నింగ్ కౌన్సిల్ కార్యదర్శి, BIS డైరెక్టర్ జనరల్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2014-15లో భారత్లో కేవలం 2000 స్టాండర్డులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 23,000 స్టాండర్డులకు చేరిందని చెప్పారు. ప్రమాణీకరణ సంఖ్యను 55,000 వరకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భారత స్టాండర్డులు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని, హాల్ మార్కింగ్ విషయంలో అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 371 జిల్లాల్లో బంగారం హాల్ మార్కింగ్ అమల్లో ఉందని, దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. త్వరలో కేంద్రం బులియన్ హాల్ మార్కింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వెండి ఆభరణాల కోసం విధాన నిర్ణయం తీసుకున్నామని, త్వరలో వెండి ఆభరణాలపై హాల్ మార్కింగ్ కోసం విధాన ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.